సో ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్కు సువార్త. సో ఈ వారం నుంచి బహుశా మత్తయి సువార్త పట్టణన్ని రోజులు మనకు పట్టదు, అన్ని సంవత్సరాలు మనకు పట్టదు, కానీ లెస్ దెన్ 2 సంవత్సరాల లోపే అయిపోద్ది అనేది నా అంచనా. ఒక 50 నుంచి 60 ప్రసంగాల్లో మార్క్ అయిపోద్ది. సో ఎవరు ఈ మార్కు? ఎందుకు మార్కు సువార్త రాశాడు? మార్కు సువార్త వెనకాల ఉద్దేశం ఏంటి? ఈ సువార్తని ఎలా అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుద్ది అనే ఒక బేసిక్ ఇంట్రడక్షన్ని మనం చూద్దామండి. హూ ఈజ్ మార్క్? ఈ మార్క్ ఎవరు అంటే, ఇతని పూర్తి పేరు ఏంటంటే జాన్ మార్క్. ఈయన పేరు జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ ఎక్కడ కనిపిస్తారంటే మనకి అపోస్తుల కార్యము 12వ అధ్యాయము, 15వ అధ్యాయము, 13వ అధ్యాయము, ఈ తదితర అధ్యాయాల్లో ఈ జాన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎవరు ఈ జాన్ మార్క్ అంటే, ఈయన యేసుక్రీస్తు శిష్యుడు కాదు, అపోస్తులుడు కాదు. ఈయన అపోస్తులుడైన పేతురుతో దగ్గరగా ఉన్నవాడు. ఈయన ఈ మార్కు సువార్త ఎలా రాశాడండి? మరి అపోస్తులుడు కాదంటున్నారు, మరి శిష్యుడు కాదంటున్నారు, ఎలా రాశాడు మార్కు సువార్త అంటే, పేతురు దగ్గరే ఉన్నాడు. పేతురు ఎన్నో ప్రసంగాలు విన్నాడు. పేతురుతో చాలా దగ్గరగా సహవాసం చేసి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకుని ఈ మార్కు సువార్తని ఈ మార్కు రాశాడు. అంతేకాదు ఈ మార్కు ఎవరంటే బర్నబా చుట్టమండి. మీరు అపోస్తుల కార్యం కనుక వింటే మనకి బర్నబా కనిపిస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం హెచ్చరిక పుత్రుడు అని ఆయన పేరు ఆయనకు పెట్టారు అపోస్తులు కలిసి. సో ఆ బర్నబా యొక్క కజిన్ ఈయన. ఈ మార్కు ఈ బర్నబా వాళ్ళ కజిన్. ఈ మార్క్ ఏం చేశారంటే, జాన్ మార్క్, ఈయన ఏం చేశారంటే, పౌలు మొట్టమొదటి మిషనరీ జర్నీలోకి బర్నబాతో కలిసి వెళ్ళాడు. ఆ మొట్టమొదటి మిషనరీ జర్నీలో నుంచి ఇతను ఆ మిషనరీ ప్రయాణం నుంచి ఇతను వైదొలిగాడు. సగంలో ఆయన వెనక్కి వచ్చేసాడు. అప్పుడు పౌలు అంటాడు, ఇదిగో ఈ జాన్ మార్క్ని మరలా పిలవద్దు, రెండో మిషనరీ ప్రయాణానికి పిలవద్దు అని చెప్పి, ఈ జాన్ మార్క్ వల్ల పౌలుకి బర్నబాకి మధ్యలో గొడవ వస్తుంది. చిన్న అభిప్రాయ భేదం వస్తుంది అనమాట ఈ పౌలుకి బర్నబాకి మధ్యలో. సో తర్వాత ఈ జాన్ మార్కే మరలా పౌలు సేవలో ఆయన బలంగా వాడబడతాడు. ఈ జాన్ మార్కే మరలా పౌలు దగ్గర ఒక మంచి యోధుడిగా పౌలు అభివర్ణిస్తూ ఉంటాడు ఈ జాన్ మార్క్ని. సో ఈయన ఎప్పుడు రాశాడు ఈ మార్కు సువార్తని అంటే, క్రీస్తు శకం 65వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం మధ్యలో ఈ మార్కు సువార్తని ఈయన రాశాడు. ఈ మార్కు సువార్త రాయటం వెనకాల ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ద గాస్పెల్ ఆఫ్ మార్క్? ఆ రోజుల్లో ఈ మార్కు రాసింది ఎవరికి కూడా తెలియాలి మనకి. మత్తయి సువార్త ఆయన కంప్లీట్గా యూదులకు రాశాడండి. మీరు కనుక మత్తయి సువార్తలోకి మీరు వెళ్తే ఎవరికి రాశాడు మత్తయి సువార్త అంటే యూదులకు రాశాడు ఆయన. కాబట్టి మత్తయి సువార్తలో చాలా ప్రవచనాలు ఉంటాయి, పాత నిబంధన పండుగలు ఉంటాయి, పాత నిబంధన ఆచారాలు చాలా ఉంటాయి. మార్కు సువార్తకు వచ్చేసరికి మార్కు యూదులకు రాయుడు. మార్కు యూదులకి అన్యులకి కలిపి రాస్తాడు. రోమా దేశంలో ఉన్న యూదులకి అన్యులకి కలిపి మార్కు రాస్తాడు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన పండుగలు కానీ, పాత నిబంధన ఆచారాలు కానీ, పాత నిబంధన ప్రవచనాలు కానీ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఇంకా సరిగ్గా మాట్లాడాలంటే మొదటి అధ్యాయంలో మాత్రమే పాత నిబంధన ప్రవచనం ఉంటుంది. అంతకు మించి ఇంకా మార్కు డీటెయిల్స్లోకి వెళ్ళడం. ఎందుకంటే ఇతను మాట్లాడేది యూదులతో అన్యులతో కాబట్టి. అన్యులంటే ఎవరు? పాత నిబంధన తెలియని వారు, యూదులు కానివారు, యెహోవా దేవుడు ఎవరో తెలియని వారు, వారికి రాస్తున్నాడు. కాబట్టి ఎక్కువ చరిత్రలోకి వెళ్లకుండా యేసుక్రీస్తు గురించే రాస్తూ ఉంటాడు మార్కు. అంత మాత్రమే కాదు, ఎందుకు రాశాడు ఈ మార్కు సువార్త అంటే, ఆ రోజుల్లో రోమా దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ద గ్రేట్ ఫైర్ అంటారు. అంటే ఏంటంటే, సుమారుగా 64వ సంవత్సరంలో, క్రీస్తు శకం 64వ సంవత్సరంలో నీరో అనే ఒక చక్రవర్తి రోమా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ నీరో చక్రవర్తి మొదటి 5 సంవత్సరాల్లో రోమా ప్రభుత్వాన్ని చాలా బాగా పరిపాలించాడు. దాని తర్వాత అతని పరిపాలనలో చాలా మార్పులు వచ్చేసినాయి. చాలా క్రూరంగా, కఠినంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. సుమారుగా 64వ సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆ రోమా దేశంలో గొప్ప అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎంత అగ్ని ప్రమాదం అంటే పెద్దది అది. సుమారుగా
8 రోజుల పాటు రోమా ప్రదేశం అంతా కాలిపోతూ ఉంది. కొన్ని వేల మంది చచ్చిపోయారు. సుమారుగా 2 లక్షల మంది ఇల్లు కాలిపోయినాయి. అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు ఆ రోమా దేశం వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇదిగో ఈ నీరో చక్రవర్తి దీనికి కారణం. నిజంగా దానికి ఫ్యాక్ట్ చెక్ మనం చేసుకుంటే నీరో చక్రవర్తి ఆ మంటలకు కారణం అని చెప్పి ఈ రోజు కూడా మనకి ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటుంది. ఆ రోజు నీరోకి ఆ మాట అర్థమైంది. ఇదిగో జనులందరూ నన్ను అంటున్నారు, ఈ మంటల కారణం నేనే అంటున్నారు, కాబట్టి నేనేం చేస్తానంటే ఈ మంటలు పెట్టింది క్రైస్తవులు అని చెప్పి క్రైస్తవుల మీదకి తోసేస్తాను, ఈ నెపాన్ని క్రైస్తవుల మీద వేసేస్తాను అని చెప్పి ఆ నీరో చక్రవర్తి ఆ 8 రోజులు భయంకరమైన మంటని, ఆ భయంకరమైన ఆ అగ్ని ప్రమాదాన్ని ఎవరి మీద నెట్టేశారంటే, ఇదిగో ఈ క్రైస్తవులే ఈ రోమా దేశానికి నిప్పంటించారు, ఈ క్రైస్తవులే రోమా దేశాన్ని పాడు చేశారు అని చెప్పి ఒక పుకారు పుట్టించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు క్రైస్తవులు దీనికి కారణం కాబట్టి క్రైస్తవులను చంపేద్దాం అని అతను ఏం చేసేవాడంటే, జంతువుల చర్మాలను తీసుకొని ఆ జంతువుల చర్మాలు మనుషులకు చుట్టి క్రైస్తవులకి, పసిబిడ్డలేంటి, ముసలివారేంటి, గర్భిణీ స్త్రీలేంటి, ఎవరైనా సరే క్రైస్తవులని తెలిసిందా వారికి ఏం చేసేవాళ్ళంటే జంతు చర్మాలు కప్పేసి క్రూరమైన కుక్కల్ని వేటాడిచ్చేవాడు మనుషుల మీదకి. ఆ కుక్కలు ఆ మనుషుల్ని చంపేస్తూ ఉండేవి పరిగెత్తించి. అంత మాత్రమే కాదు, మనుషుల్ని తారు డబ్బాల్లో ముంచి, ఈరోజు మనకు తారేస్తా తెలుసా, ఈ రోడ్ల మీద తారు అంటే తెలుసా మీకు? ఆ తారులో మనుషుల్ని ముంచేసి మనుషుల్ని నిప్పంటించి వెలిగించేవాడు. ఎందుకు వెలిగించేవాడంటే వారిని దీపాలుగా వాడుకునేవాడు ఆ మనుషుల్ని. అంత మాత్రమే కాదు, సింహాల బోన్లో మనుషులను వేసి ఒక చుట్టూ ఆడిటోరియంలో ఉండేది, ఒక చుట్టూ పెద్ద స్టేడియం లాగా. ఈరోజు క్రికెట్ ఎలా చూస్తామో చుట్టూ స్టేడియంలో నుంచి, అలాగా అందరూ కూర్చునేవాళ్ళు. మధ్యలో సింహాలను వదిలేసి వారి మధ్యలోకి క్రైస్తవులను వదిలేసేవాళ్ళు. ఆ సింహాలు క్రైస్తవుల్ని చంపుతూ ఉంటే చుట్టుపక్కల అందరూ ఆనందిస్తూ ఉండేవాళ్ళు. అందరు కోపం క్రైస్తవులు అంటే, ఎందుకంటే క్రైస్తవుడే కారణం అని చెప్పాడు కదా రోమా తగలబడిపోవటానికి. సో అలాగా అంత భయంకరమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైన సిచ్యువేషన్స్లో ఈ మార్కు సువార్తను పంపించాడు రోమా దేశంలో ఉన్న వారికి. క్రైస్తవులందరూ చనిపోతున్నారు, భయంకరంగా హింసలకు గురవుతున్నారు. క్రైస్తవులందరికీ నిరాశ, నిస్పృహ ఒకటే మిగిలిపోయింది. ఆశ లేని టైంలో ఇదిగో ఈ మార్కు తన సువార్తని వారికి అందజేశాడు. రోమా దేశంలో ఉన్న యూదులకి, రోమా దేశంలో ఉన్న అన్యులకి మార్కు తన సువార్తను అందజేశాడు. మార్కులో మనం గమనిస్తానండి, ప్రామినెంట్గా ఒక మాట చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. త్వరపడి అనే మాట మార్కులో సుమారుగా 42 సార్లు రిపీట్ అవుద్ది. మార్కు సువార్తలో యేసుక్రీస్తు మినిస్ట్రీ, యేసుక్రీస్తు పరిచర్య ఆయన ఎంత త్వరగా చేశాడు, ఆయన ఎంత స్పీడ్గా చేశాడు అనే విషయాల్ని మనం మార్కు సువార్తలో గమనిస్తూ ఉంటాం. ఆ ఇమీడియట్లీ అనే మాట, ఆ త్వరపడి అనే మాట మార్కులో చాలా ఎక్కువసార్లు మనం గమనిస్తూ ఉంటాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూసారా, మార్కు మీరు గనక మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, మీరు ఇంక ఏ సువార్తలు గమనించినా యేసుక్రీస్తు వంశావళి వస్తుంది, లేదా యేసుక్రీస్తు బాల్యం నుంచి వస్తుంది. మార్కు ఒక్కడే స్ట్రైకింగ్గా ఒక బ్యాంక్తో మొదలు పెడతాడు. ఏంటి తెలుసా, ఇదిగో డైరెక్ట్గా ఈయన దేవుడు అని స్టార్ట్ చేస్తాడు మార్కు ఒక్కడే. ఇంకా మత్తయి సువార్తలాగా వంశావళితో మొదలుపెట్టి, లూకా సువార్తలాగా యేసుక్రీస్తు చిన్నతనం నుంచి మొదలుపెట్టి అలా ఉండదు మార్కు సువార్త. మార్కు సువార్త డైరెక్ట్గా ఆయన పరిచర్య, డైరెక్ట్గా ఆయన దైవత్వం గురించి ఆయన మొదలు పెడతాడు మార్కు. చూద్దాం మరొకసారి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఈ ఒక్క లైన్లో, ఈ ఒక్క వచనంలో అసలు యేసుక్రీస్తు ఎవరో అనే విషయాన్ని కంప్లీట్గా మార్కు కవర్ చేస్తూ ఉంటాడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని మాట్లాడతాడు. హీఈస్ గాడ్, దేవుని కుమారుడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన దేవుడు అని, దేవుడితో సమానుడు అనే అర్థం వస్తుంది దానికి. సో మొట్టమొదటిగా మార్కు రోమా దేశంలో ఉన్న యూదులకి, అన్యులకి చెప్పిన మాట ఏంటి తెలుసా, ఇదిగో యేసుక్రీస్తు మనం వెంబడిస్తున్న ఆయన, మీ శ్రమలలో, మీ ఇబ్బందుల్లో, మీ ఇరుకుల్లో మీరు వెంబడిస్తున్న ఆయన ఎవరో తెలుసా, ఆయన దేవుడు, హీఈస్ గాడ్ అని ఆయన వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన సువార్త ప్రారంభము. చూడండమ్మా, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను,
అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు. ఇక్కడ ఈ ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి కాదు ఈ ప్రవచనం. ఈ మొదటి అధ్యాయంలో ఈ ప్రవచనం ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు కంటే ముందు వస్తున్న బాప్తిస్మిచ్చు యోహాను గురించి. ఎందుకు మొట్టమొదటగా యేసయ్య గురించి రాయకుండా యోహాను గురించి రాశాడు మార్కు? స్ట్రైట్గా యేసయ్య గురించి చెప్పేయచ్చుగా. ఎందుకు చెప్పట్లేదంటే మార్కు, మీరు గమనించండి, మిగిలిన సువార్తలకి ఈ సువార్తకి తేడా. మిగిలిన సువార్త ఫోకస్ అంతా యేసుక్రీస్తే ఉంటాడు మొట్టమొదట్లో నుంచి. కానీ మొట్టమొదట్లో ఇక్కడ ఫోకస్ ఎవరంటే యేసుక్రీస్తు కాదు. మొట్టమొదటిగా ఫోకస్ ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఎందుకు అలా రాశాడు మార్కు అంటే దాని వెనకాల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో నుండి రాజు ఒక ఊరిలోకి వస్తున్నాడంటే, రాజు ఒక ప్రదేశంలోకి వస్తున్నాడంటే, రాజు కంటే ముందు ఒకడొచ్చి రాజుగారు వస్తున్నారు అని కేకలు వేసుకొని చెప్తూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు ఏమవుద్దంటే ఆ మార్గం అంతా క్లియర్ చేస్తారు. ఆ మార్గంలో చెత్తున్నా, ఆ మార్గంలో ఏమన్నా అడ్డంకులు ఉన్నా, ఏదైనా ఆటంకాలున్నా రాజుగారు వస్తున్నారు అనే వార్త ఒకటి ముందొచ్చి ప్రకటించగానే ఆ మార్గాన్ని మొత్తం క్లియర్ చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు రాజు, ఆ రాజు కంటే ముందు ఎవరు వచ్చారంటే ఆ రాజు వస్తున్నాడని చెప్పడానికి యోహాను వచ్చాడు. అందుకని యోహాను గురించి మొట్టమొదటిగా రాసి దాని తర్వాత ఎవరి గురించి రాశారంటే యేసుక్రీస్తు గురించి రాశాడు. సో అందుకని ఇదిగో యోహాను గురించిన ప్రవచనాన్ని ఆయన చెప్తున్నాడు ఇక్కడ. చూడండి తర్వాత, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చును. సో ఈయన ఎక్కడున్నాడు ఈ యోహాను? ఆ రోజుల్లో యోహాను అనే పేరు చాలా కామన్గా ఉండేది. ఈ రోజుల్లో శ్రీను, గోపి అనే పేరు ఎంత సాధారణంగా ఉండేదో ఆ రోజుల్లో యోహాను అనే పేరు కూడా అంతే కామన్గా ఉండేది. కాబట్టి ఆ పేరును గుర్తు చేసుకోవడానికి బాప్తిస్మిచ్చు యోహాను, అతను ఎవరో గుర్తుపట్టడానికి అతను చేసే పనిని అక్కడ జోడించి చెప్తున్నారు. అంతేగాని బాప్తిస్మిచ్చు యోహాను అనేది ఆయన ఇంటి పేరు కాదండి. సో బాప్తిస్మిచ్చు యోహాను అంటే ఏంటంటే ఆయన బాప్టిజం ఇచ్చాడు తన పరిచర్య సమయంలో అనే అర్థం మనం చూసుకోవాలి అక్కడ. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మను ప్రకటించుచూ వచ్చును. సో ఇతని పని ఏంటంటేనంట, అరణ్యంలో నుండి ఈయన ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము ప్రకటించుకుంటూ వచ్చాడంట ఈ బాప్తిస్మిచ్చు యోహాను. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఎవరికి ప్రకటిస్తున్నాడు సువార్తని? సువార్త అనే మాట అంటాం కంటే ఎవరికి ప్రకటిస్తున్నాడు? మీరు మారు మనసు పొందండి, మీకు పాప క్షమాపణ కావాలి. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? అన్యులతో కాదు చెప్పేది ఈయన, అవుట్ అండ్ అవుట్ యూదులతో మాట్లాడుతున్నాడు ఈయన. యూదులు అనుకుంటున్నారు, ఇదిగో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు, మేము అబ్రహాం సంతానం మేమందరం, కాబట్టి మాకు మారు మనసు అవసరం లేదేమో అనుకున్నారు యూదులందరూ. ఆ టైంలో ఈ ప్రవక్త అయిన యోహాను అంటున్నాడు, ఇదిగో మీ అందరికీ మారు మనసు కావాలి, మీ అందరికీ పాప క్షమాపణ కావాలి, మీ అందరికీ పశ్చాత్తాపం కావాలి, మీ పాపాలు మీరు వదిలేసుకోవాలి. ఎందుకంటే నా వెనకాల ఇంకొకడు వస్తున్నాడు, ఆయన రాజు, ఆయన మీ మధ్యలోకి రావటం కంటే ముందు నేను మీ మధ్యలోకి వచ్చి ఆయన మార్గాన్ని సరళం చేయాలి. నేను ఎలాగైతే ఒక రాజు ముందు ఒక ఫోర్రన్నర్ వచ్చి రాజు వస్తున్నాడు అని చెప్పి అన్ని క్లీన్ చేస్తాడో, రోడ్లన్నీ సరళం చేస్తాడో, యేసుక్రీస్తు కంటే ముందు యోహాను వచ్చి యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఎలా సరళం చేయాలి దేవుని మార్గాన్ని? ఎలా సరళం చేయాలంటే ఇదిగో ఇహలోకంగా రాజులు వస్తే ఆ డ్రైనేజీని క్లీన్ చేయటమో, రోడ్లు శుభ్రం చేయటమో చేయాలి. కానీ ఈ పరలోక రాజు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలిసిన? మనస్సులు మారాలి, హృదయాల్ని దేవునికి అంగీకారంగా చేయాలి, పాపాలు తీసివేయాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. అది యోహాను పని. దట్స్ ద ఓన్లీ వర్క్ జాన్ హ్యాడ్. అదే యోహానుకున్న ఏకైక పని. సో ఇప్పుడు ఆ పనిని యోహాను చేస్తున్నాడు. ఆ పని ఏంటంటే అరణ్యంలో అందరికీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై ఆయన బాప్టిజం ఇస్తున్నాడంట ఈ యోహాను ఆయన. ఇక్కడ నేను కొన్ని విషయాలు చరిత్ర గురించి మాట్లాడి నేను ముందుకెళ్తాను. యూదులు ఎప్పుడు బాప్టిజం తీసుకోరండి. యూదులు ఎప్పుడు బాప్టిజం తీసుకోరు. ఎవరు బాప్టిజం తీసుకుంటారు, ఎవరు నీటితో స్నానం చేస్తారంటే అన్యుల నుంచి యూదుల్లోకి ఎవరైతే మారతారో వారు మాత్రమే ఇట్లాగ నీటితో ఒక ప్రక్రియ చేసి యూదుల్లాగా మారతారు.
అంతేగాని యూదుడు ఎవడో బాప్టిజం తీసుకోడు. కానీ మొట్టమొదటిసారి యూదులకే ఈయన బాప్టిజం ఇస్తున్నాడు ఈ యోహాను అనే ఆయన, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అప్పటిదాకా యూదులు అనుకున్నారు మేము దేవుని దగ్గర దయ పొందిన వారం కదా, మేము గొప్పవారం కదా అనుకున్నారు. యోహాను వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఇదిగో దేవుని ఎదుట ఎవడో గొప్పవాడు లేడు, దేవుని ఎదుట ఎవడో నీతిమంతుడు లేడు, అందరూ బాప్టిజం తీసుకోవాల్సిందే. యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేడు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పి యోహాను అందరికీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ఇవ్వటం మొదలుపెట్టాడు. తర్వాత చూద్దామమ్మా. అంతటా యూదా దేశస్థులందరూ యెరూషలేం వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చాలండి. చూసారా, ఇక్కడ యోహానండి చాలా పాపులర్ అయిపోయాడు. అప్పటికే చాలా పాపులర్ అయిపోయాడు. పాపులర్ అంటే ఏంటంటే అందరూ తెలిసిపోయాడు యోహాను. ఎందుకు అంత పాపులర్ అయిపోయాడు యోహాను ప్రవక్త అంటే, ఇజ్రాయేల్ దేశంతో దేవుడు మాట్లాడక 400 సంవత్సరాలు అయిపోయింది. మీరు కనుక మత్తయి సువార్తకు ముందు మలాకీ ఉంటుంది. మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో తేడా ఎంతంటే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో ఏ ప్రవక్త లేడు, ఏ రాజు లేడు ఇజ్రాయెల్ దేశానికి, ఏ మాట లేదు దేవుని దగ్గర నుంచి. సో 400 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో దేవుడు మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా 400 years తర్వాత ఒక ప్రవక్త వచ్చాడు. సో వెంటనే ఫాలోయింగ్ పెరిగిపోయింది యోహానికి. అందరూ వచ్చారంట యోహాన్ దగ్గరికి. యూదా దేశం వారు వచ్చారంట, తర్వాత యెరూషలేం వారు వచ్చారంట. అందరూ వచ్చి పాపాలు ఒప్పుకుంటూ పాపక్షమాపణ పొంది ఇప్పుడు ఏం చేస్తున్నారంట? బాప్టిజం తీసుకుంటున్నారంట. చాలా పాపులర్ అయిపోయాడు ఈ యోహాన్ అనే ఆయన. అందరి దగ్గర చాలా గొప్పడైపోయాడు యోహాన్ అనే ఆయన. అంత మాత్రమే చూడండి. దాని తర్వాత యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినేవాడు. చూసారా ఇతని ఆహారం ఎలా ఉందో, ఇతని వస్త్రధారణ ఎలా ఉందో చూసారా? అందరిలాగా లేదు ఈయన వస్త్రధారణ, అందరిలాగా లేదు ఈయన ఆహార పద్ధతులు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు యోహాన్ ఎలా ఉన్నాడు? మనుషులకు దూరంగా ఎక్కడో ఎడారిలో ఉండటం ఏంటి, ఎడారిలో బతకడం ఏంటి? అంత మాత్రమే కాదు, ఇతని ఆహారం ఏంటి ఇంత వెరైటీగా ఉంది. తేనె, మిడతలు. ఈయన ఆహారం అంట. మిడతలు అంటే మీరు మనకు కనిపించే మిడతలు కాదండి, అవి కొంచెం ఆ దేశంలో మిడతలు వేరేగా ఉంటాయి. ఆ మిడతలో ప్రోటీన్ ఉంటుంది. యోహాను పద్ధతులు మీరు గమనించాలి. ఎందుకు యోహాను భిన్నంగా ఉన్నాడు? యోహాను గురించి బైబిల్ ఎంతో విస్తారంగా మాట్లాడుతూ ఉంటుంది. 4 సువార్తలు యోహాను గురించి విస్తారంగా మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకు యోహాను డిఫరెంట్గా ఉన్నాడు? మీరు గమనించండి. యోహాను జీవిత శైలి మిగతా వారి జీవిత శైలి చాలా తేడాగా ఉంది. యోహాను వస్త్రాలు లగ్జరీగా లేవు. ఇంకొక మాటలో చెప్పాలంటే యోహాను ఈ లోకంలో ఉన్న గొప్ప విషయాల్ని ఆయన కోరుకోవట్లేదు. యోహాను ఫేమస్ అయిపోయాడు, బాగుంది. ఫేమస్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు. ఆయన గొప్ప గొప్ప వస్త్రాలు వేసుకోవాలి, మంచి మంచి ఆహారం తినాలి అనే ధ్యాస యోహాన్లో లేదు. అంతకు మించిన ఆలోచన యోహాన్లో ఏముందంటే, నేను దేవుడు పని చేయాలి, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి, నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఈ లోకం దగ్గర నుంచి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం. ఇప్పుడు ఈ 3 యోహాన్లో కనిపించాం మనకి. ఎందుకంటే ఈయన దూరంగా వెళ్ళిపోయాడు మనుషుల దగ్గర నుంచి. ఈయన వస్త్రధారణ వేరేగా ఉంది, ఈయన ఆహారం వేరేగా ఉంది, ఈయన ఎన్ని వేరేగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పరిచర్య చేయాలంటే, దేవుని పరిచర్యలో మనం సరిగ్గా ముందుకు వెళ్ళాలంటే యోహాను మనకు ఒక మంచి మాదిరి అండి. ఆ మాదిరి ఏంటంటే, యోహానుకి ఈ లోకం మీద ఆశ లేదు. ఈ లోక వస్త్రాల మీద కానీ, ఈ లోక వైడూర్యాల మీద కానీ, ఈ లోకంలో ఉన్న బంగారం మీద కానీ దేని మీద యోహానుకి ఆశ లేదు. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఇది చాలామందికి సెన్స్ అవ్వకపోవచ్చు. కానీ నిజంగా ప్రభు సేవ చేద్దాం అనుకునే వాడికి ఇది ఒక మంచి పాఠం అవుద్ది. ఏంటంటే యోహాను ఎలా పరిచర్య చేశాడు, డిస్ట్రాక్షన్స్ లేకుండా, అడ్డంకులు లేకుండా, ఆటంకాలు లేకుండా. ఏమో బహుశా యోహాను మామూలు వస్త్రాలు వేసుకుంటే కాస్ట్లీ వాటి వెనకాల పడిపోతే దేవుడిని మర్చిపోతాడేమో అనుకున్నాడేమో. డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాడు. ఆయన మనుషులకు దూరంగా వండుకుంటూ దేవుని పని మాత్రమే ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు యోహాను.
సో ఈరోజు ఇది మనందరికి ఒక గొప్ప పాఠం అవ్వాలి. ఈరోజు ప్రభు పరిచర్య ఎలా చేయాలి నువ్వు నేను, ప్రభు సేవ ఎలా చేయాలి నువ్వు నేను. ఈరోజు 2 పడవల మీద కాలేసుకుంటూ దేవుని సేవ ఎవడూ చేయలేడండి. ఈరోజు దేవునికి లోకానికి మనం బానిసలుగా ఉండలేం. ఈరోజు దేవుడికి లోకానికి శిష్యులుగా ఉండలేం. యోహాను మనం నేర్పించే పాఠం, యోహాను దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు, లోకానికి కాదు. లోకం తను చూసి ఏమనుకున్నా, లోకం తన ఆహార పద్ధతులు చూసి ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా, దేవుని పని నేను చేస్తున్నానా, దేవుని పనిలో నేను ముందుకు వెళ్తున్నానా అనేదే అంతిమ లక్ష్యంగా యోహాను పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతను చేస్తున్న పనిలో ప్రతిఫలం ఉంది. అనేకులు వచ్చారంట యోధా వారు. ఇతని మెసేజ్ కూడా, ఇతని వాక్యం కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పేవాడు, చాలా బలంగా చెప్పేవాడు. ఇదిగో సర్ప సంతానమా, మీరు మారుమనసు పొందండి అని చాలా కఠినమైన పదజాలం ఈయన వాడుతూ ఉండేవాడు ఈ యోహాను భక్తుడు. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఈరోజు అనేకులు ఇంకా బాప్టిజం తీసుకోలేదు సంఘంలో. ఈరోజు యేసుక్రీస్తు నీకు తెలిసాడా, యేసే నిజమైన దేవుడు నీకు అర్థమైందా, నువ్వు చేయవలసిన తక్షణమైన పని ఏంటంటే బాప్టిజం తీసుకోవటం. బాప్టిజం తీసుకోవటం ఇది మనందరము చేయవలసిన ప్రాముఖ్యమైన పాఠం. ఇది తర్వాత చూద్దామా. మరియు అతడు నాకంటే, చూడండి ఇక్కడ ఆగండి ఒకసారి, అంతటా యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ, చాలండి. ఎంతమంది వచ్చారంట? యూదా వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు యోహానికి ఏం పెరిగిందో తెలుసా? పాపులారిటీ పెరిగిపోయింది. అందరూ చెప్పుకుంటున్నారు, ఇదిగో ప్రవక్త వచ్చారంట మన దేశానికి, అతని పేరు యోహాన్ అంట, పదండి వెళ్దాం ఆయన దగ్గరికి అని కొన్ని వేల మంది సంఖ్యలో యోహాన్ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టారు. యోహానికి ఫేమ్ వచ్చేసింది, యోహానికి పాపులారిటీ వచ్చేసింది. యోహానికి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ వచ్చారు యోహాన్ దగ్గరికి. ఇప్పుడు ఎంతమంది నిజంగా మారు మనసు పొందారంటారు? యూదా దేశం అందరూ వచ్చేసారంట, యెరూషలేము వారు వచ్చేసారంట, కొన్ని వేల మంది వచ్చారు యోహాన్ దగ్గరికి. మరి ఎంతమంది మారు మనసు పొందారు? ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఇన్ని వందల మంది సంఘానికి వస్తున్నారు, నిజంగా మారు మనసు పొందేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మారు మనసు పొందేవాళ్ళు అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మారు మనసు పొందాలంటే లోకం మీద ధ్యాస పోవాలి. మారు మనసు మెటనోయా అనే మాటకు అర్థం ఏంటంటే ఈ లోకాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి మారు మనసు మనకుందా? ఇన్ని వందల మంది సంఘంలో కూడుకోవటం కాదు, ఎంతమందిలో నిజమైన మారు మనసు ఉంది? నిజంగా ఈ లోకాన్ని మనం వదిలేసి ఎంతమంది నిజంగా ప్రభు వైపు తిరిగాం? ఇదే మనకి ఉన్న కొలమానం అండి. ఇదే నీకు నాకున్న కొలమానం. ఈరోజు యేసయ్య నమ్ముకోకముందు మన బ్రతుకు ఎలా ఉంది, యేసయ్య నమ్ముకున్న తర్వాత మన బ్రతుకు ఎలా ఉంది? మార్పు లేదా? నీకు మారు మనసు లేదు. బాప్టిజం తీసుకున్నా సరే, క్రమంగా సంఘానికి వచ్చినా సరే, క్రమంగా కానుకలు వేసినా సరే, నువ్వేం చేసినా సరే, జీవితం మారకుండా నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే ప్రతి వారం, దానివల్ల ఉపయోగం లేదు. నేను పదే పదే ఈ మాటలు అనేక ప్రసంగాలు చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే మనం చాలా వరకు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. బ్రతుకు మారకుండా, చూపులు మారకుండా, ఆలోచనలు మారకుండా, క్రయ విక్రయాలు మారకుండా, విషయాలు మారకుండా నేను మారు మనసు పొందానండి అని అనుకోవటం భ్రమండి. యోహాను చెప్పే విషయం అదే. మారు మనస్సు అనే మాటకు అర్థం ఏంటంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్. సంపూర్ణంగా మన మనసు మారిపోవటం విషయంలో. అంతకుముందు వ్యభిచారం చేసాం, దాన్ని సంపూర్ణంగా మానేయటం. అంతకుముందు దొంగతనం చేసాం, దాన్ని సంపూర్ణంగా మానేయటం. అంతకుముందు మోసాలు అబద్ధాలు ఆడాం, దాన్ని సంపూర్ణంగా మానేయటం. అది మారు మనసు. గుడికి రావటం మారు మనసు కాదు, బైబిల్ పట్టుకోవటం మారు మనసు కాదు, బైబిల్ తల కింద పెట్టుకుని పడుకోవటం మారు మనసు కాదు, ఒక అరగంట ప్రార్థన చేసుకోవటం మారు మనసు కాదు. మన ఫ్యాక్ట్ సరిగ్గా చెక్ చేసుకోవాలి మనం. ఈరోజు నీలో నాలో ఉన్న మారు మనసు సరైందేనా చూసుకోవాలి. ఇప్పుడు అందరి మధ్యలో యోహానికి ఫేమ్ వచ్చేసింది. అందరూ యోహాన్ని గొప్పడు అనుకుంటున్నారు. అందరూ వచ్చేసి కొన్ని వేల మంది, సుమారుగా 20-30 వేల మంది వచ్చారు యోహాన్ దగ్గరికి. పెద్ద మీటింగ్ కదా, 20-30 వేల మంది ఒక మీటింగ్కి వచ్చారంటే ఎంత పెద్ద ప్రసంగుడై ఉంటాడు ఆయన, ఎంత పెద్ద గొప్పడై ఉంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఒక ట్రెండ్ వచ్చేసింది. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ వచ్చింది. నేను కొంచెం ఒక విషయాన్ని మాట్లాడతాను, ఏమనుకోవద్దు. ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు ఆడియో ఫంక్షన్లు ఉంటాయి. బహుశా మీకు తెలియదు, యవనస్తులకు బాగా తెలుసు. ఆడియో ఫంక్షన్లు ఏముంటుందంటే కొన్ని వేల మంది, కుదిరితే లక్షల మంది వస్తారు. ఆ లక్షల మంది వచ్చినప్పుడు అక్కడ కటౌట్లు పెడతారు. కటౌట్లు అంటే ఏంటి?
బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, కటౌట్లు పెడతారు. ఒక మనిషి కటౌట్ పెడతారు, హీరో కటౌట్ పెద్దది పెడతారు, హీరోయిన్ కటౌట్ పెద్దది పెడతారు, డైరెక్టర్ కటౌట్, ఇవన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు. ఆ లక్షల మంది వచ్చి ఎవరిని హైలైట్ చేస్తారు అక్కడ? ఎందుకోసం వచ్చారు లక్షల మంది? హీరో కోసం, హీరోయిన్ కోసం వచ్చారు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులో ట్రెండ్ ఏమైపోయిందంటే, ఒక మీటింగ్లో సేవకుడు కటౌట్లు ఉంటున్నాయి ఈరోజు. మీరు గమనించారో లేదో, సేవకుల కటౌట్లు ఉంటున్నాయి ఈరోజు. 1,00,000 మంది వచ్చేసరికి సేవకులు కటౌట్లు పెట్టేసుకుంటున్నారు. 1,00,000 మంది వచ్చేసరికి స్టేజ్ల మీద సేవకులు బొమ్మలు అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, యోహానుని మనం గమనించండి. అప్పట్లో 2000 సంవత్సరాలకు ముందు అన్ని వేల మంది జనం వచ్చారండి యోహాన్ దగ్గరికి. అప్పట్లో చాలా గొప్ప ప్రసంగాలు చేశాడు యోహాను, బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఇప్పుడు చూడండి, అంత హైలైట్ అయిపోయాడు జనాలందరి మధ్యలో. జనాలందరి మధ్యలో గొప్ప పేరు వచ్చేసింది యోహానికి. అప్పుడు యోహాన్ ఏం చేసి చూడండి ఒకసారి. అప్పుడు యోహాన్ అంటున్నాడు, నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనకాల వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వరను విప్పుటకు కూడా పాత్రుడను కాదు. అందరూ యోహాన్ని పొగుడుతున్నారు, అందరూ యోహాన్ని గొప్ప చేస్తున్నారు. యోహాన్ అన్నాడు, ఆగండి 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 ఆగండి, గొప్ప నేను కాదు, ఘనత నాది కాదు, నేను కాదు హైలైట్ అవ్వాల్సింది. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మనుషుడు తగ్గవలసి ఉన్నది, యేసుక్రీస్తు నామం హెచ్చవలసి ఉన్నది. అది యోహానికి అర్థమైంది, అది యోహానికి అర్థమైంది. అందరూ కలిసి యోహాన్ని పొగుడుతుంటే, అందరూ కలిసి యోహాన్ని హైలైట్ చేస్తుంటే, నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే పొగిడించుకోడు. నిజమైన సేవకుడు డబ్బాలు కొట్టించుకోడు. నిజమైన సేవకుడు బ్యానర్లు వేయించుకోడు. నిజమైన సేవకుడు ఘనతని దేవుని పాదాల దగ్గర పెడతాడు తీసుకెళ్ళి. యోహాను చేసిన పని అది. నువ్వు నిజంగా దేవుని పని చేసేదానివైతే, దేవుని పని చేసేవాడు అయితే, నీ జీవితంలో క్రెడిట్, ఘనత నువ్వు తీసుకోవద్దు. బహుశా నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను ఈ సంఘంలో, చాలాసార్లు చెప్పాను ఈ మాట ఇక్కడ. ఎందుకంటే చెప్పనమ్మా, పరలోకంలో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు. పరలోకంలో మొట్టమొదటి పాపం గర్వం. గర్వం అది ఈరోజు మనిషికి ఎటుమూల నుంచి అని రావచ్చు. నువ్వు బాగా పాటలు పాడుతున్నావు అంటే గర్వం వస్తుంది. నువ్వు బాగా ప్రసంగాలు చెప్తున్నావు అంటే గర్వం వస్తుంది. నీకు మంచి ఉద్యోగం ఉంది అంటే గర్వం వస్తుంది. నీ ఇల్లు భలే ఉంది అంటే గర్వం వస్తుంది. నువ్వు బాగా అందంగా ఉన్నావు, నీ పిల్లలు అందంగా ఉన్నారు అంటే గర్వం వస్తుంది. నీకు భూములు చాలా ఉన్నాయి అంటే గర్వం వస్తుంది. గర్వం ఎట్నుంచని రావచ్చు. సైతాను వాడు ఎప్పుడు నేను మృంగుదామా, ఎప్పుడు నేను పడేద్దామా అని గర్వాన్ని హృదయంలో పెడతా ఉంటాడు. చూడు నీ అంత గొప్పది లేదు, చూడు నీ అంత పాడేది లేదు, చూడు నీ అంత పాడేవాడు లేడు, చూడు నీ అంత పనిచేసేవాడు లేరు అని గర్వాన్ని సాతాను నీ హృదయంలో పెడతా ఉంటాడు. గర్వం వచ్చేసిందా, నువ్వు దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోతున్నావు. యోహాన్ని మీరు గమనించండి, అందరూ పొగుడుతున్నారు యోహాన్ని. కొన్ని వేల మంది వచ్చారు యోహాన్ దగ్గరికి. యోహాన్ అంటున్నాడు, వెంటనే యోహాను సరి చేసుకోవడం మొదలుపెట్టాడు. లేదు 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 లేదు, విషయం ఏంటంటే నేను కదా హైలైట్ అవ్వాల్సింది, దేవుడు హైలైట్ అవ్వాలి, యేసయ్య హైలైట్ అవ్వాలి, దేవుని నామం ఘనత పొందాలి. కాబట్టి అంటాడు యోహాను, నేను కనీసం ఆయన చెప్పుల వరను తీయటానికి కూడా, అంటే ఏంటి తెలుసా, చెప్పుల వర అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మీకు శాండిల్స్ అంటారు తెలుసా, బెల్ట్ చెప్పులు అంటారు తెలుసా? తెలీదా? అలా చూస్తారంటే నన్ను, తెలుసా తెలీదా? ఆ వర అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఆ బెల్ట్కి స్ట్రిప్ తీస్తాం చూసారా, కనీసం దేవుడి చెప్పులకి ఆ స్ట్రిప్ తీయటానికి కూడా, ఆ చిన్న బెల్ట్ తీయటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ మాట వెనకాల హిస్టరీ ఏంటంటే, ఆ రోజుల్లో పనివారు ఉండేవారు, బానిసలు ఉండేవారు ఒక ఇంట్లో. అంటే ఒక ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడండి, ఒక ఇంట్లో యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఆ చెప్పుల వర తీయాలి. ఇప్పుడు పనోడిని పిలిచి ఆ చెప్పుల వర తీయండి, పనోడు తీయడు. ఎందుకంటే పనివాడు అంత తక్కువ పని చేయడు. బానిస ఉన్నాడు, బానిస అంటే ఏంటంటే వాడికి జీతం ఉండదు. యజమానుడు తిండి పెడితే తిండి, లేదంటే లేదు. యజమానుడు కనకరిస్తే వాడికి బతుకు, లేదంటే లేదు. అది బానిస పని. ఇప్పుడు బానిసను వచ్చి ఆ చెప్పుల వర తీరా అని చెప్పేమనుకోండి, అన్నిటికంటే హీనమైన పని ఏంటి తెలుసా బానిస చేసేది? ఆ చెప్పుల వర తీయటం. తన పనులు మొత్తంలో హీనమైన పని ఏంటంటే ఆ చెప్పుల వర తీయటం, బాని చేసే పని. ఇప్పుడు యోహాన్ అంటాడు, కనీసం యేసుక్రీస్తుకి బానిసను కూడా కాదు నేను, బానిస కంటే తక్కువ వాడికి ఇంకేదైనా ఉంటే అది నా పోస్ట్ అన్నాడు యోహాను. మీకు అర్థమైందా? యోహాను తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, నేను పనివాడిని కాదు,
నేను బానిసనే కాదు, బానిస కంటే ఇంకా తక్కువ ఏదైనా ఉంటే అది నేను అన్నాడు యోహాను. చూడండి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుణ్ణి వెంబడించేవాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని యోహాను చెప్తున్నాడు ఇక్కడ. యోహాను బ్రతికి చూపిస్తున్నాడు ఆయన అక్కడ. ఆయన జస్ట్ ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోవట్లేదు, ఆయన బ్రతికి చూపిస్తున్నాడు. ఈరోజు సంగమా, మనకు మాదిరి ఈ యోహాను భక్తుడు, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు. చూసారా, ఆయన ఏ ఘనత వచ్చినా ఎవరికి ఘనత ఇస్తున్నాడు, ఎవరిని పొగుడుతున్నాడు తెలుసా? దేవుణ్ణి. ఈరోజు సంఘం అది మానేసిందండి. చర్చ్ అది మానేసి మా పాస్టర్ గారే గొప్ప అనే ఒక నినాదంలోకి వచ్చేసింది సంఘం. మా సంఘం గొప్ప, మా చర్చి పేరు గొప్ప, ఈరోజు మా దేవుడు గొప్ప అనే ఒక విషయాన్ని నుంచి బయటకు వచ్చేసాం. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను సోమవారం. ఒక లైఫ్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను మొన్న. నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. అంటున్నాడు, మా సంఘం చాలా పెద్దది అన్న, మా సంఘానికి చాలా పెద్ద చరిత్ర, 200 years చరిత్ర మా సంఘానికి ఉంది. సంఘాన్ని హైలైట్ చేసుకుంటున్నాడు. ఈరోజు నేను విషయం అయిపోయిందంటేనండి, ఉండే కొద్ది ఏమైపోతుందంటే మా డినామినేషన్ గొప్ప, మా సంఘం గొప్ప, మా పాస్టర్ గొప్ప, ఈ వచ్చేసి గొప్ప అవ్వాల్సిన గొప్ప అవటం మానేసాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను ప్రార్థన చేయబట్టి, నేను కష్టపడబట్టి, నేను చేయబట్టి కాదు 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 నువ్వు చేయబట్టి కాదు. నీ మారు మనసు కూడా నీ చేతిలో లేదు. చెప్పనా నేను అడిగితే? నీ రక్షణ కూడా నీ చేతిలో లేదు. నీ రక్షణ కూడా దేవుడిస్తే నీకు వచ్చింది అది. నీ రక్షణ కూడా నీకు దేవుడిస్తేనే వచ్చింది నీకు అది. నువ్వు అనుకుంటే రాలా నీ రక్షణ కూడా. కాబట్టి సంపూర్ణ మహిమ నీ జీవితంలో ఏం చేసినా సరే అది దేవునికే వెళ్ళాలి. సంపూర్ణ ఘనత నీ జీవితంలో ఏం చేసినా సరే అది దేవునికే వెళ్ళాలి, మనుషులకు కాదు రావాల్సింది అది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సంగమా, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు మిమ్మల్ని పొగిడినా ఆ పొగడ్తలు మీరు తీసుకోవద్దు దయచేసి. మహిమకి ఘనతకి దేవుడు మాత్రమే అర్హుడు. ఎక్కడ నీవు నేను, ఎక్కడ మనల్ని, ఎక్కడ ఆయన ప్రేమించాడు, ఎక్కడ పెంటకొప్పుల్లో పడిపోయిన మనల్ని, దీనులుగా ఉన్న మనల్ని, పనికిరాని మనల్ని, లోకంలో ఎన్నిక లేని మనల్ని దేవుడు ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు ఈ ఉద్యోగం ఉందంటే, ఈరోజు ఈ ఆస్తి ఉందంటే, ఇదిగో ఈరోజు ఈ ఇల్లు ఉందంటే, ఈరోజు పిల్లలు ఉన్నారంటే, ఈరోజు ఏదున్నా ఆయన కృప కాదా? ఈరోజు ఏదున్నా, ఈరోజు ఊపిరి ఉందంటే ఆయన కృప కాదా? నిన్న రాత్రి అనుకుంటా, పరంజ్యోతి తెలుసు మీ అందరికీ. పరంజ్యోతి నా స్నేహితుడు అక్కడ పాస్టర్గా పనిచేస్తున్నాడు. తనతో ఒక ఫ్రెండ్ ఉంటాడు, సురేష్ అని. తన పక్కన తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఎటు వెళ్ళినా సరే వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు, పరంజ్యోతి పక్కన సురేష్ అనే ఇద్దరు. ఆ రోజు కూడా మొన్నటి రాత్రి 7 గంటలకు ఇద్దరు కలిసే ఉన్నారు. 8 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున్నే ఫోన్ చేశాడు నాకు. నిన్న ఉదయాన్నే ఫోన్ చేశాడు పరంజ్యోతి. 6 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్తున్నాడు, అరే సురేష్ చచ్చిపోయాడు రా. ఎలా చచ్చిపోయాడు రా అంటే, గొంతు కోసేశారు. సొంత అన్నయ్య గొంతు కోసాడు సురేష్ది. ఎలా? ఆస్తి కోసం కోసారు గొంతుని. ఈరోజు చెప్పండి, ఈరోజు పడుకుంటే లెగవటం కూడా మన చేతిలో లేదే, బయటికి వెళ్తే లోపల రావడం కూడా చేతిలో లేదే. ఈరోజు ఎంతమంది చనిపోవట్లేదండి యాక్సిడెంట్స్లో, హార్ట్ అటాక్లు వచ్చి, చిన్న పిల్లలు. ఈరోజు ఏది మనిషి ఘనత ఇచ్చేది? ఏది మనిషి గొప్ప? నీ డబ్బా, నీ ధైర్యమా, నీ ఆస్తి, నీ బంధు బలగమా? ఏది నీ గొప్ప? నథింగ్, శూన్యం. దేవుడు లేకపోతే మనిషి సున్నా. దేవుడు ఒక క్షణం వదిలేస్తే ఇక్కడ ఉన్న మన అందరి ప్రాణాలు పోతాయండి. దేంట్లో అతిశయించాల్సింది నువ్వు నేను? దేంట్లో గొప్పపడాల్సింది? నాకెంత బలగం ఉంది, నాకెంతమంది జనాలు ఉన్నారు, నాకెంత ఆస్తి ఉంది, నాకెన్ని కార్లు ఉన్నాయి, నాకెంత స్థలం ఉంది. ఏది గొప్ప కాదు. ఈ రాత్రి, ఈ క్షణం నీ ప్రాణం పోతే ఏది వస్తుంది నీ వెనకాల? ఏది రాదు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. ఏది లేదు నీ దగ్గర. యోహాను నేర్పిస్తున్న విషయం తెలుసా? యోహాను నేర్పించే విషయం ఏంటంటే, ఈ కొద్ది జీవితంలో నీది నాది ఏది లేదు. కాబట్టి మహిమ ఘనత దేవునికి ఇచ్చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భలే పాడేవమ్మా, దేవుడిచ్చిన స్వరం. భలే ఇల్లు కట్టారండి, దేవుడిచ్చిన సామర్థ్యం. భలే చదువుకున్నావయ్యా, దేవుడిచ్చిన జ్ఞానం. భలే ఉద్యోగం ఉంది, దేవుడిచ్చిన సామర్థ్యం. ఇక్కడ నాది నీదేది లేదు. నీది నాదేది లేదు ఇక్కడ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. గర్వపడటానికి మనిషి ఏది లేదు. అతిశయించేవాడు క్రీస్తునందు మాత్రమే అతిశయించాలి. దట్స్ ద ఓన్లీ కాజ్ నీకు నాకుంది. యోహాను దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. క్రైస్తవ నినాదం అయిపోవాలండి ఇది. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. చెప్తారు ఏమాట ఒకసారి నాతో కలిసి? నేను
తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చించాలి. ప్రశ్న, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడిది పై చేయి ఉందా, నీది పై చేయి ఉందా? దేవునికి మహిమ వెళ్తుందా, నీకు మహిమ వెళ్తుందా? ఈరోజు నేను చెప్పనా, కొంతమంది వాట్సాప్లు తీసి చూడండి, కుర్రోళ్ళు ఎస్పెషల్లీ మన ఫోటోలే మారుతూ ఉంటాయి పద్దాక. ఎందుకో తెలుసా? ఫోకస్ అంతా నీది నీ మీదే ఉంది. నేను ఎలా కనిపించాలి అందరికీ, ఎలా చూడాలని అందరూ, ఇక్కడే ఉంది నీ ఫోకస్ అంతా. కాబట్టి ఫోటోలు పద్దాక అదే పిచ్చిలో కొంతమందికి, క్రైస్తవులకి ముఖ్యంగా ఆ పిచ్చిలో బతికిపోతున్నాం మనం ఈరోజు. వాట్సాప్ ప్రొఫైల్ మార్చేసుకోవాలి, నేను కనిపించాలి, నేను అందరికి కనిపించాలి. రే బాబు, నువ్వు కాదు హైలైట్ అవ్వాల్సింది, హైలైట్ అవ్వాల్సింది క్రీస్తు. నువ్వు కాదు, నీ మొహం కాదు కనిపించాల్సింది, క్రీస్తు మొహం కనిపించాలి. క్రీస్తు కోసం నువ్వు ఏం చేసావు అది కనిపించాలి. ఈరోజు చూడండి, నేను రోడ్లకు వెళ్తాను, అప్పుడప్పుడు హైవేల మీదకి వెళ్తుంటే హైవేల మధ్యలో కుర్రోళ్ళ ఫోటోలు దిగుతూ ఉంటారు. హైవే మధ్యలో ఈడేం చేస్తాడు తెలుసా? ఫోటోలు దిగుతూ ఉంటారు. ఏ బస్సు లారీ వచ్చి గుద్దితే ఏమైపోతాడు వీడు? అంటే ఇటు ప్రాణాలు తెగించి కూడా ఈడేం చేస్తున్నాడు తెలుసా? మనిషి ఈరోజు ప్రాణాలను తెగించి మనల్ని మనం హైలైట్ చేసుకుంటున్నాం ఈరోజు. చెప్పండి చెప్పండి, ఘనత ఎక్కడుంది దేవునికి ఇచ్చేది? నువ్వు ఈరోజు చిన్న ఈ వాట్సాప్ స్టేటస్లోనే, ఈ చిన్న వాట్సాప్ డీపీలోనే నువ్వు నిన్నే చూపించుకుంటున్నావే, మరి నీ జీవితం మొత్తంలో దేవుని ఎలా చూపించగలవు? నీ లైఫ్ మొత్తంలో ప్రభుని ఎలా చూపించగలవు? ఆలోచించావు ఈ మాట ఎప్పుడన్నా? ఎప్పుడు నీ గురించి నీకు ధ్యాస, నాదేంటి, నా సంగతి ఏంటి, నా విషయం ఏంటి, నేనేంటి? కాదు, క్రీస్తు సంగతి ఏంటి, క్రీస్తు విషయం ఏంటి? ఇది ధ్యాస, ఇది మనకు ఆలోచన అయి ఉండాలి. తర్వాత చూద్దామమ్మా. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మ ఇచ్చిన నేను చెప్పి ప్రకటించుచుండెను. చాలండి. ఇక్కడ యోహాన్ అంటాడు, చూడండి, నా పని కాదు ఇక్కడ, నా పని ముఖ్యం కాదు. యోహాన్ అనే మాట, నేను కేవలం మీకు ఏమిస్తున్నాను, నీటిలో మీకు బాప్తిజం ఇస్తున్నాను. కానీ నా వెనకాల వచ్చేవాడు ఉన్నాడు చూసారా, ఆయన మీకు పరిశుద్ధాత్మలో, అగ్నిలో మీకు బాప్తిజం ఇస్తాడు. ఈరోజు నిజమైన సేవకుడు, నిజమైన ప్రసంగం నేనేం చేయాలంటే క్రీస్తు వైపుకి నడిపించాలి. యోహాన్ లాగా. యోహాన్ ఎప్పుడు నా నెక్స్ట్ మీటింగ్ పెడతాను అక్కడికి రండి అని చెప్పలే యోహాను. నా నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అవుతుందని వినని చెప్పట్లే యోహాను. లేదంటే యోహాను తన మినిస్ట్రీ గురించి హైలైట్ చేసుకోవట్లే యోహాను. యోహాన్ అంటున్నాడు, ఇదిగో నేను కేవలం మీకు నీటిలోనే బాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చి ఉన్నాడు చూసారా, ఆయన మీకు పరిశుద్ధాత్మలు, అంటే యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన్ని చూడండి, ఆయన వెనకాలండి, ఆయన హైలైట్ అవ్వాలి అని చెప్పి ఫోకస్ మొత్తాన్ని తన వైపు నుంచి యేసు వైపు తిప్పుతున్నాడు యోహాను. ఇది మన పని ఈ లోకంలో. ఈ లోకంలో నేను చెప్తున్నాను ఆఖరిగా, నా పని ఏంటంటే మనుషుల ఫోకస్ మన మీద ఉంటే ఆ ఫోకస్ ఎటు తిప్పాలి? యేసు వైపు తిప్పాలి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనిషి ఫోకస్ ఎప్పుడు మనిషి మీద ఉంటుంది, ఆ ఫోకస్ ఎటు మారాలంట? ప్రభు వైపు మారాలి. కేంద్ర బిందువు ప్రభు అవ్వాలి నా జీవితంలో. ఇదిగో యోహాను మనకు నేర్పించే పాఠం. యోహాను ప్రభువుకు ముందు నడిచాడు, మార్గాన్ని సరళం చేశాడు. ఈరోజు తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తనెక్కడ తన కోసం బ్రతకలేదు, తన సుఖభోగాల కోసం, తన హైలైట్ అవడం కోసం బ్రతకలేదు, క్రీస్తు కోసం బ్రతికాడు, క్రీస్తు కోసం ముందుకెళ్ళాడు. ఆ రోజు రోమాలో వారికి గొప్ప ఆదరణ ఏంటో తెలుసా? ఆ రోమాలో అన్ని శ్రమల్లో ఉన్నవారికి, అన్ని ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ సువార్త ఎంత ఆదరించిందంటే, ఇదిగో మాకంటే ముందు అనేకులు ఈ మార్గంలో నడిచారు, మాకంటే ముందు యేసుక్రీస్తు కూడా ఇదే మార్గంలో నడిచాడు అనే ఆదరణ ఈ సువార్త వారికి ఇచ్చింది. ఈరోజు ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో, ఏ ఇరుకులో నువ్వు ఈ సంఘంలో అడుగుపెట్టినా తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎక్కడ కూడా నీ అప్పులు తీసేస్తా, నీ అనారోగ్యం తీసేస్తా, నీకు డబ్బులు ఇస్తా అని ఎక్కడ వాగ్దానం ఇవ్వాల. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీకు పరలోకం ఇస్తా అని చెప్పాడు. నీ ఆశ ఈ భూమి కాదు, నీ ఆశ పరలోకము, నీ స్పృహ ఈ భూమి కాదు, నీ స్పృహ నిత్యత్వము అని దేవుడు చెప్పిన మాట. ఈ పత్రిక రాబోయే రోజుల్లో మనందరికీ గొప్ప ఆదరణ, గొప్ప బలాన్ని దయచేయను గాక.